సంధుల గురించి చెప్పుకుందామమ్మా. అసలు ఫస్ట్ సంధి అని అంటే ఏంటో తెలుసుకుందాం. సంధి అంటే ఒక అక్షరానికి మరొక అక్షరం కానీ లేదా ఒక పదానికి మరొక పదం కానీ కలిసినప్పుడు సంధి వచ్చే మార్పుని మనం సంధి అని అంటాము. అది ఎలాగంటే ఒక అక్షరానికి మరొక అక్షరం లేదా ఒక పదానికి మరొక పదం కలిసినప్పుడు వచ్చే మార్పుని సంధి అంటాం. ఎలాగంటే ఆ ప్లస్ ఆ కలిసినప్పుడు మనకేమవుతుందమ్మా ఆ అనేది వస్తుంది. నెక్స్ట్ రామ ప్లస్ ఆలయం కలిసినప్పుడు మనకి రామాలయం అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక అక్షరానికి మరొక అక్షరం కానీ లేదా ఒక పదానికి మరొక పదం కానీ కలిసినప్పుడు మార్పు వచ్చింది కదా మనకి. ఆ ప్లస్ ఆ అయింది, రామ ప్లస్ ఆలయం రామాలయం అయింది. ఈ కలిసినప్పుడు వచ్చే మార్పుని మనం సంధి అని అంటాము. అదే విధంగా ఇంకొకటి చూడండి అమ్మా, రామ ప్లస్ ఆలయం ఉంది కదా, దీన్ని ఏమంటామంటే మనం మొదటి పదం అంటాం, దీన్ని రెండవ పదం అంటాం. ఈ మొదటి పదాన్ని మనం ఏమంటామంటే అమ్మ పూర్వ పదం అని అంటాం. అదేవిధంగా నెక్స్ట్ రెండో పదం ఉంది కదా ఆలయం, ఈ రెండో పదాన్ని మనం ఏమంటామంటే పరపదం అంటాం. ఈ విధంగా ఈ పూర్వపదం యొక్క ఆఖరి అక్షరము నెక్స్ట్ ఈ పరపదం యొక్క మొదటి అక్షరం కలిసినప్పుడు మనకి సంధి వస్తుంది. ఎలాగమ్మా, పూర్వపదం యొక్క ఆఖరి అక్షరం అలాగే పరపదం యొక్క మొదటి అక్షరం కలిసినప్పుడు మనకి సంధి అనేది ఏర్పడుతుంది. ఇవి కలిసినప్పుడు మార్పు వస్తుంది కదా, రామ ప్లస్ ఆలయం రామాలయం అనే మార్పు వచ్చింది కదా. ఇలా మార్పు జరిగినప్పుడు వచ్చేదాన్ని సంధి అని అంటాం. అదే విధంగా ఈ రోజు సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పుకున్నాము. అసలు ఈ సవర్ణ దీర్ఘ సంధి అని అంటే ఏంటంటే అమ్మా, ఆ ఈ ఊ రూలకు ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘము ఏకాదేశం అగును. ఇదేంటంటే అమ్మ సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘము ఏకాదేశం అగును. అసలు సవర్ణము అంటే ఏంటి? సేమ్ అక్షరాలు అంటే ఆయి ఊరులకు అవే అక్షరాలు వచ్చే వాటిని సవర్ణాలు. ఇక్కడ చూడండి అమ్మ, ఉదాహరణకు రెండు ఉదాహరణలు చూద్దాం. శివ ప్లస్ ఆలయం ఇవేమవుతుంది? శివ ఆ నెక్స్ట్ ఆలయం శివాలయం అవుతుంది. ఇందాక సంధి దానిలో చెప్పుకున్నాం కదమ్మా, పూర్వపదం యొక్క ఆఖరి అక్షరము అలాగే పరపదం యొక్క మొదటి అక్షరం కలిసినప్పుడు సంధి ఏర్పడుతుందని, మార్పు జరుగుతుందని. ఆ మార్పు ఎలా జరిగింది? ఆకి ఆ పరమైనప్పుడు మనకి దీర్ఘము ఏకాదేశం అయింది కదా, వా అనేది దీర్ఘం వచ్చింది కదా. ఈ విధంగా నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాము. భాను ప్లస్ ఉదయం ఈక్వల్స్ టు భానుదయం. ఇక్కడ ఎలా వచ్చిందమ్మా? బాను ఊ వచ్చింది కదా, నెక్స్ట్ ఉదయంలో ఊ వచ్చింది కదా. ఇక్కడ ఆఖరి అక్షరము ఇక్కడ మొదటి అక్షరము ఊ. ఇక్కడ ఏం చెప్పాము? ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు కదా దీర్ఘము, ఊకి ఊ పరమైనప్పుడు మనకి బాను దీర్ఘం వచ్చింది కదా, భానుదయం అనే దానిలో దీర్ఘం. ఇలాగన్నమాట, ఆకి ఆ కాని ఊకి ఊ కాని ఈకి ఈ అలాగే రూకు రు అలా పరమైనప్పుడు మనకి దీర్ఘం ఏకాదేశం అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పుకుంటామమ్మా.